అక్రమ గోమాంసాన్ని స్టోరేజ్ చేసిన కోల్డ్ స్టోరేజీని, అక్రమ గోమాంసాన్ని స్టోరేజ్ చేసిన కోల్డ్ స్టోరేజీని డిఆర్ఐ ఎంప్లాయీ వీళ్ళెవ్వరికి తెలియకుండా ఇంత పెద్ద స్మగ్లింగ్ జరగదు. చెక్ పోస్టులు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇది కూడా నిజంగా సీజ్ అయ్యిందా లేదా అన్నది మాకు డౌట్ ఉంది. మీరు చేసే సీజ్ తప్పకుండా నేను ఇప్పుడు అది ఏ స్థాయిలో జరిగిందా మేము కళ్ళతోటి మీ ఆఫీసర్, మీరు రెస్పాన్సిబుల్ ఆఫీసర్, మీరు 2-5 నెలలు చేయండి, చూసొచ్చు వచ్చేస్తాం. అక్రమ గోమాంసాన్ని స్టోరేజ్ చేసిన కోల్డ్ స్టోరేజీని, అక్రమ గోమాంసాన్ని స్టోరేజ్ చేసిన కోల్డ్ స్టోరేజీని డిఆర్ఐ ఎంప్లాయీ వీళ్ళెవ్వరికి తెలియకుండా ఇంత పెద్ద స్మగ్లింగ్ జరగదు. చెక్ పోస్టులు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇది కూడా నిజంగా సీజ్ అయ్యిందా లేదా అన్నది మాకు డౌట్ ఉంది. మీరు చేసే సీజ్ తప్పకుండా నేను ఇప్పుడు అది ఏ స్థాయిలో జరిగిందా మేము కళ్ళతోటి మీ ఆఫీసర్, మీరు రెస్పాన్సిబుల్ ఆఫీసర్, మీరు 2-5 నెలలు చేయండి, చూసొచ్చు వచ్చేస్తాం.